చూస్తూ చూస్తూ 16 రోజులు జర్నీ అయితే కంప్లీట్ చేసేసా. నిన్న 15వ రోజు కదా, సో నిన్న కొంతమందితో కలవడం జరిగింది. కలిసినా కానీ ఎక్కడ క్రిటిసిజము కంప్లైంట్లు రాకుండా చాలా జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడా. సో చాలా బాగా జరిగింది. అంటే ఇప్పుడు అలవాటు అయిపోయింది, ఎలా మాట్లాడాలన్నది తెలిసిపోయింది. ఇదేదో ముందు నేర్చుకుని ఉంటే లైఫ్ ఇంకాస్త బాగా సాఫీగా సాగేదేమో కదా. అంతే, ఏదైనా ఎప్పుడు జరగాలి, ఎప్పుడు రాసి పెట్టుందో అప్పుడు జరుగుద్ది. కనీసం ఇప్పటికైనా లేచి నేను ఈ పనులన్నీ చేస్తున్నానని నన్ను నేను అప్రిషియేట్ చేసుకుంటున్నా. సో నా ఈ జర్నీ చూసి మీలో ఎంతో కొంతమందికి ఇన్స్పిరేషన్ వచ్చి ఉంటుంది. మీరు కూడా మీ లైఫ్లో ఛాలెంజెస్ ఏంటో గుర్తించండి. ఆ ఛాలెంజెస్ని మీ లైఫ్ని స్మూదన్ చేసుకోవడానికే చేయడం మొదలుపెట్టండి, పెట్టుకోండి, చెయ్యండి. సో ఎప్పుడైతే ఇవన్నీ చేస్తామో మొదలెడతామో మన లైఫ్ చాలా ఆనందంగా ఉంటుంది. ఈ వీటన్నిటితో పాటు మనం కంప్లైంట్ చేయకూడదన్నా కదా. సో మొన్న నేను పెట్ సిటీకి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు నాకు ఒక ఇంజెక్షన్, అంటే నా వెయిన్స్లో ఒక మందుని ఇంజెక్ట్ చేశాక నా స్కాన్ చేస్తారు. సో ఆ మందుని ఇంజెక్ట్ చేయడానికి వెయిన్స్ వెతుకుతారు. నాకు కీమోలు జరగడం వల్ల నా వెయిన్స్ దొరకవన్నమాట అంత ఈజీగా. ఆ దొరకకపోవడం వల్ల వాళ్ళు ఎక్కడ కాదు అక్కడ, అక్కడ కాదు అక్కడ అని అలా 4-5 ప్లేసెస్లో వాళ్ళు ట్రై చేస్తారు పాపం. చేశాక ఎప్పుడుకో దొరుకుతుంది, కానీ ఈ లోపల నాకు చాలా పెయిన్ ఉంటుంది. ఆ పెయిన్ని భరించడం అంత ఈజీ కాదు. తెలుసు అది గుచ్చేటప్పుడే పెయిన్ ఉంటుంది, కానీ తెలిసినా కూడా ఆ టైంలో మనం ఆ పెయిన్ బేర్ చేయలేకపోతాము. అప్పుడు ఏం చేస్తారంటే అందరూ సహజంగా చేసేది ఏంటంటే అబ్బా అబ్బా అనేస్తాము, అమ్మ బాబోయ్ 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 గుచ్చేసావు. సో ఈ రియాక్షన్స్ వల్ల ఏమవుతుందంటే పాపం వాళ్ళు ఇంకాస్త భయపడిపోయి అమ్మో వీళ్ళకి ఎంత నొప్పి వస్తుంది, అలా చేయాలి, ఏం చేయాలి, అవేనేమో దొరకదు. అది చాలా టఫ్ ప్రాసెస్. ఆ ప్రాసెస్కి నేను పర్లేదురా అంతే, ఇంకా ఇగో ఇక్కడ కాదు ఇక్కడ కొంచెం మంచినీళ్ళు ఎక్కువ తాగుతా, సో వెయిన్స్ బాగా ఉబ్బుతాయని. సో అలా నేనే కొంచెం వాళ్ళకి ఇలా టపటప కొట్టి ఆ వెయిన్స్ పైకి లేచేటట్టు హెల్ప్ చేయడం. పర్లేదు ఇక్కడ కాదు ఇగో ఇక్కడ చూడు ఈ వేనేమో అని వాళ్ళకి హెల్ప్ చేయడం. నేను అస్సలు కూడా నా పెయిన్ని పైకి చూపించకుండా దాచుకోవడం, వీటి వల్ల వాళ్ళు చాలా కంఫర్టబుల్ ఫీల్ అయిపోయి నాకు పెయిన్ లేకుండా ఎలా చేద్దామా అని నిన్న ఓన్లీ 2 అటెంప్ట్స్లోనే వాళ్ళకి దొరికేసింది నా వేను. సో ఒక అటెంప్ట్లో దొరకకపోతే వేరే అమ్మాయిని పిలిచింది ఆ సిస్టర్. ఆ వేరే సిస్టర్ వచ్చి వేరే సిస్టర్ ట్రై చేసింది. అంటే మనం ఎప్పుడైతే కంప్లైంట్ చేయమో ఎదుటి వాళ్ళు కూడా మనకేమీ బాధ కలగకుండా ఉండాలని ట్రై చేస్తారన్నది ఈ ఇన్సిడెంట్ ద్వారా తెలిసింది. నా ఈ ఛాలెంజెస్ మీకు నచ్చుతుంటే లైక్ తప్పకుండా చేయండి. ఎలాంటి విషయాలు అందరికీ షేర్ చేయాలి కాబట్టి షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే మట్టుకి